హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఎర్లీగా లేచాము, 5:30కి లేచాము. ఎందుకంత ఎర్లీగా లేచాను అంటే లక్కీ ఊరు వెళ్తున్నాడు, విజయవాడ వెళ్తున్నాడు అనమాట. వాడికి చెస్ కాంపిటీషన్ ఉంది. వాళ్ళ స్కూల్ తరపున ఒక 5 మెంబర్స్ వెళ్తున్నారు. 5 మెంబర్స్లో లక్కీ ఒకడనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బస్సు ఉంది. అసలు నేనైతే వద్దని చెప్పాను. అంటే నాకు తెలీదు విజయవాడ అని, నాకు తెలీదు. జస్ట్ చెస్ కాంపిటీషన్ అని మాత్రమే తెలుసు. అది కూడా ఇక్కడే లోకల్లో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇదేంటి అంటే స్టేట్ వైజ్గా ఆడుతున్నారు కాబట్టి ఇంకా విజయవాడ వెళ్ళి ఆడాలి అని చెప్పి నేనేమనుకున్నాను, లాస్ట్ టైం ఇక్కడ ఏలూరులోనే ఆడాడనమాట. అప్పుడు నేను వెళ్ళి దిగబెట్టి వచ్చాను కదా. సో అలాగే ఉంటుందిలే అనుకున్నాను. కానీ నాకేమో మా వారు ఒక 2 days ముందు చెప్పారనమాట. సో విజయవాడ వెళ్ళాలి, వాడికి బట్టలు అవి ప్యాక్ చెయ్యి అని చెప్పి. అదేంటి ఇక్కడే కదా అంటే లేదు విజయవాడ వెళ్ళాలి అని. సో పేరెంట్స్ ఎవరైనా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇంక మా వారికి ఆ రోజు ఇంకా కుదరలేదు. సో ఇంకా వాళ్ళ స్కూల్ తరపునే కాబట్టి వాళ్ళ సార్ అయితే పీటీ సారు అలా వెళ్తారనమాట. చెస్ నేర్పించే సార్ ఉంటారు కదా, సో అతను వెళ్తున్నారు. సో ప్రాబ్లం లేదు. కాకపోతే నా టెన్షన్ ఏంటి అంటే ఎప్పుడు ఒక్కడనే ఎక్కడికి పంపించలేదు. సో ఇవాళ అది కాకుండా 2 days అనమాట. అంటే సాటర్డే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సండే నైట్కి వచ్చాడు. అంటే 8:30, 9 అట్లా. అంటే కంప్లీట్గా 2 days. సో దానివల్ల ఏంటి అంటే బయట ఎక్కడో ఉండడం, రూమ్లో ఉండడం అట్లా కదా, నాకు కొంచెం కంగారుగా అనిపించి వద్దని చెప్పేశాను. కాకపోతే వాళ్ళ డాడీ ఏమో అదేంటి అలా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటావా ఏంటి, వాడిని 10th అయిపోయిన వెంటనే హాస్టల్లో వేస్తాను, అప్పుడేం చేస్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా నాకు గట్టిగా క్లాస్ పీకి దిగబెట్టడానికి తీసుకెళ్లారు. సరేలే అని చెప్పి ఇంక నేను కూడా కాంప్రమైజ్ అయ్యాను అనమాట. అంటే అది నిజమే. అంటే ఇంకా పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం అలా ఇంట్లో పట్టుకొని కూర్చోకూడదు. సో సరేలే అని చెప్పి ఇంకా కామ్గా అయిపోయాను. అంటే ఎప్పుడూ ఒక్కడినే పంపించలేదు ఇలా 2 days. అది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసేలాగే కానీ ఎప్పుడు కూడా ఇలా పంపించలేదన్నమాట. సో వాళ్ళ డాడీ ఇంక గట్టిగా ధైర్యంగా ఉన్నప్పుడు సరే ఇంక నేను ఎందుకులే టెన్షన్ పడ్డాం అని చెప్పి, అంటే సేఫ్టీ లేకపోతే అసలు ముందు మా వారే పంపించారు కదా, సరే ఓకేలే అని చెప్పి ఇంకా వాళ్ళ సార్ ఉన్నారు కాబట్టి ఇంకా ధైర్యంగా పంపించారనమాట. సో నేను దిగబెట్టి వస్తాను అని చెప్పేసి ఇంక మా వారు వెళ్ళారు, మాకు దగ్గరే. సో దిగబెట్టేసి వచ్చేస్తానన్నారు. ఇంక ఈ లోపల టీ అయితే మరుగుతూ ఉంది. నాకేంటి అంటే ఒక్కదాన్నే టీ తాగలేను, సో పక్కన తోడు ఉండాలి. అందుకని చెప్పి ఇంక ఈ లోపల బెడ్స్ అవన్నీ కూడా సర్దుతూ ఉన్నా. లక్కీ వెళ్ళిపోయిన తర్వాత విష్ణు లేచాడు. లేచి అమ్మ అన్నయ్య వెళ్ళిపోయాడా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే ఈ 2 days పాపం వాడు ఎలా ఉన్నాడంటే మామూలుగా ఇద్దరు ఉంటే ఏదో గొడవ పడుతూనే ఉంటారు. సో వాడు 2 days సాటర్డే సండే 2 రోజులు లేడు కదా. వాళ్ళ అన్నయ్య లేకపోయేసరికి పాపం లక్కీ లేడని విష్ణు అసలు ఎలా ఉన్నాడంటే చిన్న కోడిపిల్ల కూర్చున్నట్టు కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడనమాట. నాకైతే అయ్యో అనిపించింది. అంటే వాళ్ళిద్దరే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు, కీచ్ 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 అనుకుంటానే ఉంటారు. వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే గొడవ పడతారు. ఇంకా అలా అనమాట అన్నిటికీ. ఎలా అంటే విష్ణు ఏదైనా వాడికి కోపం వచ్చిందంటే మాత్రం వాళ్ళ అన్నయ్యని కొట్టేస్తాడు. అదే వాడికి ఏదైనా అవసరమై కావాలి అంటే మాత్రం చిన్న కూచిలాగా అయిపోయి అన్నయ్య నాకు ఇది కావాలన్నయ్య అని చెప్పేసి తారే జమీ మూవీ గుర్తొస్తుంది అనమాట నాకు. సేమ్ నేను విష్ణుని కడుపుతూ ఉన్నప్పుడు ఆ సినిమా చూశాను. ఆ సినిమాలో ఆ బాబు ఎలా ఉంటాడో, కావాలంటే మీకు కూడా ఎవరైనా సినిమా చూస్తుంటే అందులో బాబు ఎలా ఉంటాడో విష్ణు కూడా అలాగే ఉంటాడు కదండి. ఎవరైనా చూస్తే చెప్పండి నాకు. సో ఆ సినిమాలో వాడు ఎలా అయితే ఉంటాడో ఆ బాబు, ఇప్పుడు పెద్దోడు అయిపోయి ఉంటాడు కానీ ఆ సినిమా వచ్చినప్పుడు విష్ణుని కడుపుతూ ఉన్నాను. సో ఎలా అయితే ఉంటాడో విష్ణు కూడా అలాగే పుట్టాడు అనమాట. అలాగే కూచిలాగా వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటాడు. సో ఇంకా నాకైతే అయ్యో అనిపించింది విష్ణుని చూసి. ఆ తర్వాత ఇంకా టీ తాగేసి ఇంక గుమ్మాలు అవి తుడిచి ముగ్గు పెట్టేశాను, త్వరగా పూజ చేసుకుందాం అని చెప్పి. తర్వాత ఇంకా లంచ్ బాక్స్ యాక్చువల్గా సెకండ్ సాటర్డే విష్ణుకి లేదు స్కూల్, లక్కీ విష్ణుకి స్కూల్ లేదు, మా వారికి ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వంట చేస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానంటే బొరబాటి ఫ్రై చేస్తున్నాను. బొరబాటి అంటే బీన్స్ లాగే ఉంటాయి కదా. సో బొరబాటిని ఏమంటారు, అలసందకాయలు అంటారు కదా. సో అదనమాట, చిక్కుడుగా అనుకోండి. అయితే ఫస్ట్ కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. మామూలుగా అయితే పోపు పెడితే ఒకలా చేస్తాను, ఇవాళ పోపు పెట్టకుండా చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడాక ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత బీన్స్ వేసేసాను. అదే
బొరబాటి. సో బొరబాటి వేసేసి ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేస్తే ఇది కొంచెం ఉడకాలి. ఈ బీన్స్ కదా కొంచెం చిక్కుడుకాయ కానీ ఇవి కానీ కొంచెం టైం పడుతుంది, ఉడకాలి ప్లస్ వేగాలి అనమాట. సో ఉడికిన తర్వాత మూత తీసేస్తే కొంచెం వేగుతుంది. అవి వేగిన తర్వాత ఏంటి అంటే ఉప్పు ముందే వేసేసాను కదా, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలా మంచిగా ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో శనగపిండి వేసుకోవాలన్నమాట. చిక్కుడుగా ఇంకా చెప్పాలంటే ఇంకా వేగాలి, చిక్కుడుగాయి టైం అయిపోతా ఉందని చెప్పేసి ఇంకా ఇట్లాగే చేశాను అనమాట. అంటే కుక్ అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టి మీరు ఇంకా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి. కానీ ఎక్కువ ఫ్రై చేయకూడదు వెజిటేబుల్స్ అంటారు, కానీ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు బాగా రుచిగా ఉండాలి అంటే మాత్రం కొంచెం మంచిగా వేగాలన్నమాట. సో అదంతా వేగిన తర్వాత ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసాను. లాస్ట్లో శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే శనగపిండి వేయడం వల్ల అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. సో ఇంతే అనమాట. ఇది మజ్జిగ చారుతో పెట్టేస్తున్నాను. సో రసం లేవు, మజ్జిగ చారు చేశాను. అలాగే ఇంక ఇక్కడేమో దోశల్లోకి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. సో బొంబాయి చట్నీ ఏంటి అంటే జస్ట్ కొంచెం పోపు పెట్టుకున్నానండి. కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అది వేసేసిన తర్వాత ఇదిగోండి కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు. అదే మనం పూరీలోకి కర్రీ చేస్తాం కదా, బొంబాయి చట్నీ అంటే బంగాళదుంప వేయము అంతే అనమాట. సో ఇదంతా వేసేసాక కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయ ఇంకొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసి అందులో శనగపిండి మిక్స్ చేసి వేస్తాం అనమాట. పూరీ కూర అనుకోండి వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం. వెజిటేబుల్స్ ఉంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, అంటే క్యారెట్, బీన్స్, బంగాళదుంప ఇట్లాగా క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఏమీ లేకపోతే ఇట్లా ప్లెయిన్గానే చేస్తాను నేనైతే మాత్రం బొంబాయి చట్నీ. దోశలతోటి, ఇడ్లీతోటి, సాంబార్ ఎలా వేసుకొని తింటామో అలా బాగుంటుంది. కావాలి అంటే కొంచెం అల్లం కూడా దంచి వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పోపు అయితే పెట్టుకున్నానండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఆ తర్వాత ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతే. 2 గ్లాసులు వాటర్ వేసాను. 4 స్పూన్లు శనగపిండిని వాటర్లో మిక్స్ చేసి వేసేసా. సాల్ట్ చెక్ చేసుకోవడమే ఇంక అంతే. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. సో అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు దోశ ఏంటి అంటే ఇది మొన్న చెక్కల పిండితోటి ఇడ్లీ పెట్టాను కదా, అప్పుడు చెక్కల పిండి పాడైందండి, అంటే సరిగా రావట్లేదని చెప్పి ఆ రోజు మినపప్పు కలిపేసి ఇడ్లీ పిండి లాగా చేశాను కదా. సో దాంతో 2 days ఇడ్లీ పెట్టాను. ఇంక ఇవాళ 3rd day కాబట్టి దోశలు వేస్తున్నాను అనమాట. అయితే ఈ దోశల్లో మనం కొంచెం మినపప్పు, ఇడ్లీ కోసం మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పేపర్ దోశలు రావు, కొంచెం లావుగా వేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి ఇట్లా మరి పేపర్లా పలచగా అయితే రావు, కానీ ఇలా అయితే వస్తాయి. అంటే ఏమంటారు వీటిని, స్పంజ్ దోశలు అంటాం కదా. సో అట్లా అయితే వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా ఎర్రగా కాలింది. అందులో మనము సగ్గుబియ్యం వేసుకున్నాం. సగ్గుబియ్యము, పెసరపప్పు అన్నీ ఉంటాయి కదా. ఇంకోటి ఏంటి అంటే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసాను కదా అప్పుడు. సో దోశ ఏంటి అంటే మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాగుంది, కొత్తగా ఉంది. ఇడ్లీ కంటే కూడా దోశ బాగుంది ఆ ఫ్లేవర్ తోటి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగుంది. అంటే కారం కూడా వేసాం కదా. సో అది అన్నమాట. ఆ తర్వాత ఇంకా పవర్ కట్ అండి. ఎన్నిసార్లు తీసాడంటే కరెంటు, తీస్తున్నాడు ఇస్తున్నాడు. సో ఇంక మా ఆయనకైతే ముందు టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఇంకా త్వరగా అయిపోయింది పనంతా. ఏమైనా ఉదయాన్నే లెగిస్తే మాత్రం పని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. హాయిగా ఉందన్నమాట నాకైతే. ఇంకా విష్ణు కూడా ఫ్రెష్ అయిపోయాడు. సో వాడికి కూడా టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా అలా చిన్న చిన్న పనులు చెప్తా ఉన్నాను అనమాట. మామూలుగా అయితే ఇంట్లో పనులన్నీ ఎక్కువ లక్కీకే చెప్తాను, విష్ణుకి తక్కువ. అంటే అన్న నాకు రాదు, నాకు అందదు అనేస్తాడు. బట్టలు ఆరేరా అంటే నాకు అందదు అంటాడు. ఏదైనా కిందకి వెళ్ళి తీసుకురా అంటే ఫోన్పే చేయడం నాకు రాదు అంటాడు. ఏదైనా సరే పాపం లక్కీయే ఎక్కువ చేస్తాడు. వీడు చేయదగిన పనులు అయితే వీడు చేస్తాడనమాట. సో ఇంక ఇవాళ లక్కీ లేకపోయేసరికి పనులన్నీ విష్ణు చేస్తూ ఉన్నాడు. అంటే నాకు ఏమైనా అందియడము ఇంకా అట్లా అనమాట. సో ఇంకా నాకైతే విష్ణుని చూస్తే అయ్యో అనిపించిందండి నిజంగా. నా హాస్టల్లో అంటే వాళ్ళ డాడీ హాస్టల్లో వేసేస్తే మరి ఏం చేస్తాడో కానీ. సో వీడు మాత్రం వాళ్ళ అన్నయ్య లేకుండా చాలా బెంగపడిపోయాడు 2 రోజులకి. ఆ తర్వాత ఇంకా అది వచ్చేసి వుడెన్ స్టాండ్ అండి. యాక్చువల్గా నేను కిచెన్కి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించా, కిచెన్కి కావాల్సినవి.
అందులో ఫస్ట్ ఇదనమాట వుడెన్ స్టాండ్ 3 స్టెప్స్ వచ్చి ఉంటుంది. అయితే నేను ఫస్ట్ దాన్ని కిచెన్ పక్కన అంటే మనకు చూడండి గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ పక్కన ఆయిల్, తర్వాత సాల్ట్, పోపులు ఇవి పెట్టుకోవడానికి ఆ 3 స్టెప్స్ బాగుంటుంది. సో అందుకని తెప్పించుకున్నా. తర్వాత నాకు అనిపించింది ఇట్లా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి, సో సరే అని చెప్పి ఇంక పూజ గదిలో పెడతా ఉన్నా అనమాట. కడిగి పక్కన పెట్టాను. సో ఇంకదైతే విష్ణుగాడిది చెప్పాను. నాకు ఒక దగ్గర కూర్చుంటే నాకు ఏదో ఒకటి గుర్తొస్తే అలాగా అందిస్తూనే ఉన్నాడు అనమాట. వాడైతే తిట్టుకొని ఉంటాడు ఖచ్చితంగా. అయితే మామూలుగా ఇక్కడ పీటలు ఉంటాయి. పీటల మీద నేను ఫోటో పెట్టుంటాను. అయితే నాకు అనిపించింది ఇది పెట్టి చూద్దాము, ఆ విగ్రహాలు ఉంటాయి కదా, సో అవన్నీ వాటి మీద పెడితే ఆ స్టెప్స్ మీద పెడితే బాగుంటుంది కదా అని చెప్పి. మళ్ళీ నాకు ఏమనిపించిందంటే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అంటే అక్కడేమో గోల్డ్ కలర్ వాల్పేపర్ వేసాను కదా, ఇదేమో కొంచెం డార్క్ అట్లా బ్రౌన్ కలర్, మెరూన్ కలర్లో ఉంది కదా స్టెప్స్. నాకు అనిపించింది వాల్పేపరు దీనికి కూడా వేస్తే, అంటే ఆ గోల్డ్ కలర్ వాల్పేపరు ఆ స్టెప్స్ కూడా వేస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది కదా, బంగారు పీఠంలో ఉంటుంది కదా అనిపించింది. అంటే మ్యాచ్ అవ్వడానికి చెప్తున్నా. అలా కూడా బాగుంది, పాలిషింగ్ అంతా చాలా బాగా వచ్చింది. ఆ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మరీ హైట్ లేవు, అలా అని చెప్పి మరీ చిన్నవి లేవు. మనకి ఇప్పుడు కిచెన్లో పెట్టుకోవాలనుకోండి, ఆయిల్ కానీ పోపు డబ్బాలు కానీ పెట్టుకునే సైజులో ఉన్నాయి. అదే మనము ఇట్లా పూజ గదిలో పెట్టుకున్నా సరే చూడండి ఎంత స్పేస్ ఉందో, దాని మీద నేను దీపం కూడా పెట్టాను. సో చూడడానికి లుక్ వైజు, క్వాలిటీ వైజు ఆ స్టెప్స్ చాలా బాగున్నాయి. కాకపోతే నాకేమనిపించిందంటే అక్కడ ఆ గోల్డ్ కలర్ థీమ్కి అది మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది. మీకు ఎలా ఉంది చెప్పండి, బాగుందా బాగాలేదా? సో ఇంక నేనైతే ఇలా సెట్ చేసా. కావాలి అనుకుంటే మనం మళ్ళీ దాన్ని తీసేసి వంటగదిలో కూడా పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఇలా పెట్టా అనమాట. ఆ తర్వాత ఇంకా పాలతను వచ్చి పాలైతే వేసేసారు. ఇంక నేనేం చేస్తున్నానంటే 2 గిన్నెలు ఎందుకులని డైరెక్ట్గా పాల కుక్కర్లోనే పాలు వేయించేసుకుంటున్నాను. సో నిజంగా అండి పాల కుక్కర్ వచ్చిన తర్వాత నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. చెప్పే కదా, అది ఎంచక్క విజిల్ వేస్తూ ఉంది. అప్పుడు వెళ్ళి స్టవ్ ఆపేయడమే అనమాట. సో ఇంకా వాటర్ వేసేసి ముందుగానే వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలి. అంటే అది డబుల్ బాయిలర్ మెథడ్లో కదా అది బాయిల్ అవుతాయి పాలు. సో ముందుగానే వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పాలు వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. సో మీకు వీటి లింక్స్ అన్నీ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. ప్లీజ్ మళ్ళీ మీరు కామెంట్స్లో అడగండి. నేను అన్ని లింక్స్ ఉంటే మాత్రం అన్ని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు అంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉండొచ్చు, లేకపోతే లింక్ లేకపోయి ఉండొచ్చు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో అయితే నేనైతే కొన్ని తెప్పించానండి. నిజంగా అసలు ప్రతి ప్రోడక్ట్ ఎంత బాగా వచ్చిందంటే, ఎంత బాగున్నాయంటే, సో అందులో ఫస్ట్ అయితే 2 చూపించేస్తాయి కదా, పాలదొకటి, తర్వాత స్టెప్స్ ఒకటి. సో మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఆ స్టెప్స్ అయితే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. స్టెప్స్ మాత్రం చెప్తున్నాను కదా, కిచెన్లో వాడుకోవచ్చు, ఇట్లాగా మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ఐటెం వచ్చేసి స్టీల్ గిన్నెల సెట్ అండి. ఇది మామూలుగా మన పాత రోజుల్లో అమ్మోళ్ళు ఎక్కువ కొనేవాళ్ళు కదా ఇలాంటి సెట్లు. సో 3, 5 ఇదైతే నేను సెట్ ఆఫ్ 3 తెప్పించాను. 5 కూడా ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే 5 తెప్పించుకోవచ్చు. అంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో ఇది 3 వచ్చిందండి. మనము ఏదైనా సర్వింగ్కి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పులిహోర లేకపోతే దద్దోజనం, పరమాన్నం ఇలాంటివి పండుగలు వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసుకోవడానికి మూతలు కూడా వచ్చేసాయి. పిండి కలుపుకోవడానికి, పాలు కాసుకోవడానికి అన్నిటికీ కూడా ఇది ఇలాంటి గిన్నెలు బాగుంటాయి కదా. అలా అని మరీ లైట్ వెయిట్ లేవు, అలా అని చెప్పి మరీ ఓవర్ వెయిట్ అంటే ట్రిపుల్ లేయర్ వస్తాయి కదా అలాంటి గిన్నెలు కాదు ఇవి. నార్మల్ స్టీల్ గిన్నెలే. కింద బాటమ్ ఏం హెవీగా ఏం రాదు, అలా అని పలచగా ఏం లేదు. ఫినిషింగ్ అంతా చాలా బాగుంది, నీట్గా ఉన్నాయన్నమాట. ప్లేట్స్తో వచ్చేసాయి ఇదిగోండి ఇలాగా. నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. ఏంటంటే ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ సీజను అలాంటప్పుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా. సో ఫోటో ఫ్రేమ్స్ లేకపోతే వాల్ వాచెస్ ఇలాంటివి ఇస్తూ ఉంటాము. సో వాటికంటే కూడా అంటే కొత్త కాపురం కదా, ఇలాంటివి ఇస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో చూడండి సెట్ ఆఫ్ 3 అనమాట. 5 కూడా ఉన్నాయి. లింక్స్ కావాలి అంటే చెప్పే కదా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుందండి సెట్ మాత్రం. ఆ తర్వాత ఇంకా పాలు అయితే మరిగిపోయాయి. వీడియో చేస్తున్నాను కానీ పెద్ద సౌండ్ వస్తుంది, సరే అని చెప్పి ఇంకా ఆపడానికి వచ్చా అనమాట. సో చూడండి హై ఫ్లేమ్లో పెట్టా. ఆల్రెడీ పాలు మరిగిపోయిన పాలే అయినా హై ఫ్లేమ్లో పెట్టా, కానీ పాలు మాత్రం పొంగట్లేదు. చూసారా, మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా సరే విజిల్ ఎక్కువ వస్తుంది, కుయ్యమని సౌండ్ వస్తుంది, కానీ పాలు మాత్రం పొంగవు.
నిజంగా చాలా హాయిగా ఉందండి పాల కుక్కర్తో మాత్రం. నేను ఇంత యూస్ఫుల్ అవుతుందని నాకైతే నిజంగా తెలీదు. ఏముందులే పొంగుతాయి అనుకున్నాను కానీ కాదు, అస్సలు పొంగట్లేదు. ఇంకా క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. అంటే పాలు అడుగంతా గారగట్టేయడం అసలు అట్లా ఏం లేదు. మీరు ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ మరగపెట్టినా సరే పాల గిన్నెకి మాత్రం కొంచెం కూడా మీగడ అంటుకోవట్లేదు. ఈజీగా మనం పాల గ్లాస్ ఎలా అయితే క్లీన్ చేస్తామో అంత ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అండి. ఇది వచ్చేసి నాన్ స్టిక్ కడాయి అండి. అసలు క్వాలిటీ ఉందండి. అసలు ఎంత మంచి ప్రీమియం క్వాలిటీ అండి, చాలా బాగుంది. వాటికి హ్యాండిల్స్ అన్నీ కూడా ఇలా వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. గ్లాస్ లిడ్ వచ్చింది. బాటమ్ అయితే చాలా హెవీగా ఉంది చూడండి. మనకి ట్రిపుల్ లేయర్ వస్తుంది కదా, సో అంత బేస్ అంత వెయిట్ ఉందన్నమాట. ఇంకా ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి, నేను కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుందండి. ఇది అందరు యూట్యూబర్ ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి 2.6 లీటర్స్ అండి పెద్దది. చిన్నది వచ్చేసి 1.5 లీటర్స్ అనమాట. అంటే 1.5 లీటర్ అందులో కుక్ చేసుకోవచ్చు. ఇందులో 2.6 లీటర్స్ అయితే పెద్ద దాంట్లో కుక్ చేసుకోవచ్చు. కర్రీస్ కానీ, గ్రేవీస్ కానీ, ఫ్రైస్ కానీ అన్నిటికీ అసలు చాలా బాగుంది. నాకు ఎందుకు చాలా బాగా నచ్చిందండి అంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట. అంటే హెవీ బాటమ్తో వచ్చింది, ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. గ్రానైట్ ఫినిషింగ్ అనమాట, చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, తీసుకోండి. ఇలాంటివి కనుక గిఫ్ట్ ఎవరైనా ఇస్తే ఎగిరి గంతేస్తానండి నేనైతే మాత్రం, నిజం చెప్తున్నాను. ఇలాంటివి గిఫ్ట్ ఇవ్వండి. మీకు ఒకవేళ ముందే కనుక తెలుసు అనుకో ఎవరిదైనా మ్యారేజ్ ఉంది అట్లా, సో ఇలాంటివి ఆర్డర్ పెట్టుకోండి. ఒక 4-5 డేస్లో వచ్చేస్తుంది. సో అలాంటివి గిఫ్టింగ్ పర్పస్కి ఇవి చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఆ తర్వాత ఇంకా సూప్ బౌల్స్ అయితే తెప్పించానండి. ఇది వచ్చేసి సెరామిక్వి సూప్ బౌల్స్. అంటే సూప్ కానీ లేకపోతే ఇంకేదైనా డెజర్ట్స్ కానీ అలాంటివి తినడానికి ఇవి భలే ఉన్నాయి. 4 ఎప్పుడు నేను ఒకేలాంటివి కొంటా. ఈసారి ఏంటంటే ఇవి 2, ఇంకొకటి 2 అట్లా కొన్నా అనమాట. 2 వెరైటీస్. కానీ నాకు అంటే క్వాలిటీ వైజ్ 2 చాలా బాగున్నాయి. నాకైతే గ్రీన్ ఎక్కువ నచ్చింది. అంటే షేప్ ఇది బాగుంది కానీ అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా హ్యాండిల్ లాగా వచ్చింది, చిన్న కడాయి లాగా. సో ఇదే కొంచెం ప్రైస్ ఎక్కువ, ఒక 50 రూపీసో 60 రూపీసో. బ్లూ కలర్వే ఎక్కువ, కానీ గ్రీన్ కలర్వి కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. అంటే బ్లూ కలర్ వాటికంటే గ్రీన్ కలర్వి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి, ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తున్నాయి. అంటే బ్లూ కంటే కూడా గ్రీన్వే కొంచెం ఎక్కువ బాగున్నాయి అనిపించింది నాకైతే క్వాలిటీ వైజ్. బ్లూ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే మరి బ్లూవే కాస్ట్ ఎక్కువ. గ్రీన్ కప్పుల కంటే బ్లూ కలర్ కప్పులే కాస్ట్ ఎక్కువ, కానీ నాకు మాత్రం గ్రీన్ కలర్వే నచ్చాయి. సో మీకేవి నచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బౌల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇంకా అంటే వర్షాకాలం కదా, సో సూప్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా అని చెప్పి వీడియో థంబ్నెయిల్స్కి వాటికి కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి అవైతే తీసుకున్నా. తర్వాత కప్పులు తీసుకున్న తర్వాత స్పూన్లు తీసుకోకపోతే అలాగా ఇంట్లో ఎన్ని స్పూన్లు ఉన్నా సరే అవసరమైనప్పుడు ఒక్కటి కూడా కనిపించవు. సో క్లీన్ చేయడానికో డిష్ వాషర్లోనో ఎక్కడో ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి సెట్ ఆఫ్ 6 స్పూన్స్ కూడా తెప్పించే, అవి సూప్ స్పూన్స్ అనమాట. సో స్పూన్స్ కూడా పింగాణి వస్తాయి కదా, సెరామిక్వే తీసుకుందాం అనుకున్నా, కాకపోతే చాలా ప్రైస్ ఉన్నాయి. సరేలే అని చెప్పి ఇంక ప్రస్తుతానికి స్టీల్వే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి, ఇది ఒకటి చూపించాలి మీకు. ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక కెటల్ చూపించాను కదా టీ పెట్టుకునేది. సో దానికి ఎలా ఉంటుందంటే ముక్కు ఇట్లా కూసుగా వచ్చి ఉంటుంది అనమాట. సో అది క్లీన్ చేయడం కొంచెం ఇబ్బందే. సో అదేంటి అంటే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాను నేను, దానికంటే చిన్న బ్రష్ ఉంటుంది. సో అలా కాకుండా ఇదిగోండి ఇదేంటి అంటే మీకు క్లీనింగ్కి ఈజీగా ఉంది. బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా చేత్తో మనం పీచు పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, దీనికైతే ఇట్లా స్ట్రైనర్. యాక్చువల్గా ఇవేంటి అంటే ఇది ఉంటుంది కదండి, గ్రీన్ టీ, లెమన్ టీ వాటికి యూజ్ చేసేవన్నమాట ఇవి కెటిల్స్. హాట్ వాటర్ పెట్టుకోవడానికి స్టవ్ మీద పెట్టుకోవచ్చు, మీకు అసలు ఏమీ బ్రేక్ అవ్వదు. సో మీరు ఆ విషయంలో మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. గ్లాస్వి స్టవ్ మీద పెడితే పగిలిపోతాయి ఏమో భారతి అని, అసలు ఏమీ పగలవు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకటి వాడుతున్నాను కదా, మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా. సో టీ కూడా ఏమీ పొంగిపోదు, సిమ్లో పెట్టుకొని మంచిగా పెట్టుకోవచ్చు. ఇది లీటర్ అనమాట, ఇది 1 లీటర్ కెపాసిటీ. ఇదిగోండి, క్లీన్ చేయడం కూడా ఈజీ, అందుకే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇట్లా వంపుకునేది అది ఉంది కదా, సో అక్కడ కొంచెం పెద్ద సైజు వచ్చింది. సో దానివల్ల ఏంటి అంటే మనం క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫిల్టర్ కూడా చూసారు కదా, ఇట్లా వచ్చింది స్ట్రైనర్, దానికే వచ్చేసింది అనమాట. సో చాలా బాగుందండి.
అంటే ఎవరైనా సర్వ్ చేయడానికి టీకి వాటికి ఇలాంటి వాటిల్లో పెట్టుకోవాలి అంటే లాస్ట్ టైం నేను తీసుకున్న దానికంటే కూడా ఇది చాలా బాగుంది. అంటే క్లీనింగ్కి చెప్తున్నా. సో లాస్ట్ టైం నేను తీసుకున్న దానికి క్లీనింగ్ కొంచెం ఇట్లా చిన్నది వచ్చింది మూతి, దీనికి కొంచెం పెద్దది వచ్చింది మూతి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇది బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదా. సో పాయసము, పాలు, ఇట్లాంటివి ఏదైనా ప్రసాదాలు ఇట్లాంటివి ఏదైనా చేసుకోవాలి అంటే దీంట్లో చేసుకోవచ్చు కనిపిస్తుంది. అంటే ఇది కూడా అడిగారు అనమాట, ఏంటంటే ఇలాంటి ఇప్పుడు ఇవి కొంచెం బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి రివ్యూ చేయండి అక్క అని. సో నేను నిజంగా చెప్తున్నా, అవేవి పగలవు, చాలా బాగున్నాయండి అవి. అంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. గ్లాస్ అయినా సరే స్టవ్ మీద పెడితే ఏమీ పగలదు, మీరు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు నేను చూపించిన దానికి రేటింగ్ కూడా చాలా బాగుంది. సో అందుకే అది చాలా సెలెక్ట్ చేసి చాలా ఉంటాయి వాటిల్లో. సో అది రేటింగ్ బాగుంది, అందుకే అది చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మిక్సింగ్ బౌల్స్ కోసం అని చెప్పేసి ప్లాస్టిక్ అయితే పెట్టాను. అంటే కేక్ కానీ లేకపోతే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి, లేకపోతే వెజిటేబుల్స్ ఇలాంటివి కడగడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి తెప్పించా. కాకపోతే ఏంటి అంటే ఒకటేమో ఇట్లా బెండ్ అయిపోయింది. సరే అని ఇంక ఇదైతే నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. దీనికంటే ఇంకొక 200 పెట్టేస్తే ఇది ఆల్మోస్ట్ 300 అలా పడింది సెట్. అంటే 260 280 అలా పడిందండి. కానీ దానికంటే ఇంకొక 200 పెట్టేస్తే స్టీల్ది వస్తుంది కదా, 3 సెట్ ఆఫ్ 3 వస్తాయి 600కి. సో అదే తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అవైతే రిటర్న్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా బ్రాస్ దీపం ఒకటి ఆర్డర్ పెట్టా, ఎలా వస్తుందా అని చెప్పి బాగానే వచ్చింది. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్. సో చూసారు కదా, అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.